అంటే ఉమ్, ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటది కాబట్టి. అది అవును. ఆ స్థలం కాకుండా నేను చెప్పేది కన్స్ట్రక్షన్ కాస్టే కనీసం ఉమ్, 5 నుంచి 7 లక్షలు ఉంటది అనమాట. ఓకే. పల్లెలో 5 లక్షల రూపాయలు కట్టుకుంటే చిన్నదవుతుంది, 7 లక్షలు మంచిగా కట్టుకోవచ్చు అక్కడ ఉమ్, 7 అవును. సెంటున్నారు. ఉమ్, అదే ఉమ్, పట్టణంలో వచ్చేటప్పటికి 7 నుంచి 10 లక్షల రూపాయలు అవుతుంది. మరి ఉమ్, అది పెట్టగలిగిన వాళ్ళు కట్టుకుంటున్నారు. ఇప్పుడు మధ్య తరగతే వైట్ రేషన్ కార్డులు ఉండి ఇది తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉమ్, కట్టుకున్నారు మధ్య తరగతి వాళ్ళు. ఉమ్, ఉమ్, పేదలు మాత్రం కట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఆ కట్టిచ్చే పనిని చెడగొట్టుకోవడం కోసం చేస్తున్న పని. ఫ్రమ్ ద ఉమ్, ఉమ్, బిగినింగ్ వీళ్ళకున్న దరిద్రపు అలవాటు ఏంటంటే పేదోడు బాగుపడటం ఇష్టం ఉండదు. ఉమ్, పేదోడు వెల్ సెటిల్డ్ అయితే మనకి పనోడు దొరకడనే ఫీలింగ్ ఉన్నటువంటి బ్యాచ్ ఎక్కువ ఇక్కడ వీళ్ళకి. ఉమ్, ఉమ్, అందుకోసం ఎప్పుడు ఏదో ఒక విష ప్రచారం చేసి పేదోడికి ఇల్లు దక్కనీయకుండానే చేస్తారు. ఇప్పుడు టిట్కో ఉమ్, ఇళ్ళు 5 ఏళ్లలో ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు జగన్ అవును. 3 వంతులు పూర్తి చేశాడు కాబట్టి వీళ్ళు అందులో పూర్తి చేసిన కొంచెం ఇచ్చారు 2 ఏళ్ల తర్వాత కూడా. అవును. కొన్ని అయితే క్యాన్సిల్ కూడా చేస్తారు కదా ఉమ్, వాళ్ళ చేత 3 లక్షల డబ్బులు కట్టించుకుని. అవును. ఇప్పుడు వీళ్ళు తెలివైన వాళ్ళు అయితే ఈ ఇళ్ళన్నిటికీ ఓ 3 లక్షల రూపాయల డబ్బులు అవసరమైతే బ్యాంకులు తప్పులు ఇప్పించి కట్టించాలి. అంతే కదా. అప్పుడు నువ్వు చంద్రన కాలనీ అని పెట్టుకో, లేకపోతే అది లోకేష్ అన్న కాలనీ అని పెట్టుకో, పెట్టుకో, పేరు అదే మార్చేసుకోవచ్చు. పేరు ఎందుకు మార్చుకుని మార్చట్లేదు పెట్టుకో. పేర్లు? అంతే ఉమ్, తప్పించి నువ్వు అవును. కన్స్ట్రక్షన్ ఆపేసేసి పేదోడి నోట్లో మట్టి కొట్టడానికి కుంభకోణం